ఇక్కడ ఈ పెరుమాళ్ళ వీరాంజనేయ స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసిన స్వామి. ఇక్కడ మంచి మహిమగల స్వామి. ఇక్కడ ఇంకా అంటే మాకు ఇక్కడ ఈ పెరుమాళ్ళ వీరాంజనేయ స్వామి స్వయంభూగా వెలిసిన స్వామి. ఇక్కడ మంచి మహిమగల స్వామి. ఇక్కడ ఏదైనా కోరికలు కోరి వచ్చిన వాళ్ళకి మంచి కోరికలన్నీ ఫలించినవి. అది ఇప్పుడు చెప్పింది మళ్ళీ చెప్పండి. ఇక్కడ ఈ పెరుమాళ్ళ వీరాంజనేయ స్వామి ఈ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల కన్నా ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఎన్ని సంవత్సరాలు అంటే నాకు తెలిసి 2002 నాకు చెప్పాలి. స్వయంభూ అంటున్నారు. స్వయంభూ ఉన్నప్పుడు ఇట్లా ఉందా లేకపోతే విగ్రహం ఉండే ఒకటి విగ్రహమే ఉండే. ఓకే. దాని మళ్ళీ మనం ఏం చేసినామంటే మేము అంతా ఒక 2015లో 14 నుంచి ఒక కమిటీ చేసుకొని ఆ 14th నుంచి అన్ని మేము ఇక్కడ అంటే ఇప్పుడు ఈ గుడి ఇక్కడ ఓన్లీ దేవుడు ఒక్కటే స్వయంభూ. మిగతా అన్ని మేము అంతా కమిటీ మెంబర్స్ చేసుకొని ఇక్కడ ఎన్ని ఇయర్స్ అవి ఉండొచ్చండి? ఇది ఇక్కడ ఈ కమిటీ చేసాం. ఇక్కడ ఈ విగ్రహం మళ్ళీ తయారు చేసాం. 2015 నుంచి స్టార్ట్ అయింది. 2015 నుంచి అందరి దగ్గర మనం చందాలా వసూలు చేసి ఇది చేసుకుంటూ వచ్చి మనం 2021లో ప్రతిష్టాపన. 22లో ప్రతిష్టాపన. 23 అయితే ఇప్పుడు 22లో ప్రతిష్టాపన. ఇప్పుడు మీ గుడిలో లైక్ ఇప్పుడు శ్రీరామనవమి చేయబోతున్నారు. శ్రీరామనవమి కాకుండా ఇంకేమి కార్యక్రమాలు ఉంటాయి? దసరా నవరాత్రులు చేస్తాము. తర్వాత మన శివరాత్రి కళ్యాణం చేస్తాము. వినాయక చవితి చేస్తాము. వినాయక చవితి అన్నదాన కార్యక్రమం. మాకు అన్నదాన కార్యక్రమాలు వచ్చి మా విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజు ఒకటి, వార్షికోత్సవానికి ఒకటి చెప్తాము. అన్నదానము మేము చూసే వ్యూవర్స్ మీకు కట్టాలనుకోండి, మాకు ఎలా అంటే ఆన్లైన్ టెంపుల్ స్కానర్స్ ఉన్నాయి. స్కానర్స్ ఉన్నాయి మేడం. అండ్ నెంబర్ కి కూడా మేము ఫోన్ చేయొచ్చు, గూగుల్ పే చేయొచ్చు. అది మన కెనరా బ్యాంక్ సాయినాథ్పురం కెనరా బ్యాంక్ బ్రాంచ్ నుంచి దాంట్లో సో నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే మీకు డీటెయిల్స్ ఇస్తానండి. ఇక్కడ మీరు ఏమన్నా అన్నదానానికి మీరు మనీ కట్టాలంటే ఈ గుడిలో మీరు కట్టచ్చు. రేపు కళ్యాణానికి మటుకు 1116 అంట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూర్చునే దంపతులకి 1116లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ టెంపుల్ని విజిట్ చేయండి. నేను డీటెయిల్స్ అడ్రస్ అన్నీ మీకు నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను.